నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జగన్ మార్కు పాలనంతా విధ్వంసమేనన్న చంద్రబాబు విషం చిమ్ముతున్న వైకాపాపై సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైందని వ్యాఖ్య ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు అనర్హత నోటీసులపై వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యేల మండిపాటు జగన్ ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ పనిచేస్తున్నారని ఘాటు విమర్శలు తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలన్న సీఎం ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని అధికారులకు ఆదేశం కారు సర్వీస్ చేసుకుని దూసుకొస్తోందన్న కేటీఆర్ 50 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోందని విమర్శలు ఏపీ తెలంగాణలో మూడేసి రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల 15 రాష్ట్రాల్లోని 56 సీట్లకు ఫిబ్రవరి 27న జరగనున్న పోలింగ్ ఎవరూ పిల్లల్ని ఇతరులతో పోల్చిరాదన్న ప్రధాని పరీక్షల వేళ పిల్లలపై ఒత్తిడి తేవద్దని హితవు సృజనాత్మకతను ప్రోత్సహించాలని సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు వచ్చే ఎన్నికలే చివరి అవకాశమన్న ఖర్గే మళ్లీ మోదీ గెలిస్తే నియంతలా మారిపోతారని ప్రజలకు హెచ్చరిక జగన్ మార్కు పాలనంతా విధ్వంసమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు తనది విజన్ అయితే జగన్ది పాయిజన్ అని విమర్శించారు చేబ్రోలు రాజమహేంద్రవరంలో నిర్వహించిన రా కదలిరా సభల్లో పాల్గొన్న చంద్రబాబు వైకాపా సర్కారుపై మండిపడ్డారు జగన్ దెబ్బకు సొంత పార్టీ నేతలే పారిపోతున్నారని తాము గేట్లు తెరిస్తే వైకాపా ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు వైకాపాను గద్దె దింపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పునరుద్ఘాటించారు రాజమహేంద్రవరం పొన్నూరు నియోజకవర్గం చేబ్రోల్లో నిర్వహించిన రా కదలిరా సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు తొలుత రాజమహేంద్రవరం వెళ్లిన ఆయన భారీగా తరలివచ్చిన జనాన్ని చూసి రాజమహేంద్రవరం రంకేసిందని చమత్కరించారు వైకాపా నాయకులు ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి వికృత పనులను చేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నామని చంద్రబాబు చెప్పారు తాము జగన్ చిత్రం పెట్టి అలా చేస్తే పోలీసులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు జగన్ పాలనలో ఊరికొక దళితుణ్ణి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక చోట చెత్త మరో చోట బంగారం అవుతుందా అంటూ నేతలను నియోజకవర్గాలు మార్చడంపై చంద్రబాబు ఎద్దేవా చేశారు 68 మందిని తీసేశారు 29 మందికి సీట్లే ఇవ్వాల ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు సీట్లు బీకేసిన వారిలో బీసీలు 4 ఈ సైకోతో మేము ఏగలేమని 4 ఎంపీలు పారిపోయారు 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు అదే దారులు అందరూ ఉన్నారు మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు మీరు సీట్ ఇవ్వలేదు మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా పెద్దిరెడ్డికి ఒక న్యాయం ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు ఊరికొక దళితుడిని బలి చేశారు మీరు చూశారు సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా తర్వాత గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోల్లో జరిగిన సభలో పాల్గొన్న చంద్రబాబు 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్నారు జగన్ మార్క్ అంటూ కొత్తగా చేస్తున్న ప్రచారంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట మన హయాంలో 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు 1000 రూపాయలు అవునా కాదా ఇది జగన్ మార్కు నిరుద్యోగంలో 24% పరదాలు కట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్ ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1 అదే జగన్ మార్కు తెలుగుదేశం మార్కు ఒకసారి చూడండి మీరు నాలెడ్జ్ ఎకానమీకి తోడ్పడడం 11 డిఎస్సీలు పెట్టాం 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం అది మా మార్కు దీపం పథకం ఉచితంగా గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం బీసీలకు మహిళలకు
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం, కియా కంపెనీ మా మార్కు. పేదవాడికి 5 రూపాయలకే అన్నం పెట్టిన, అన్నా క్యాంటీన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్కు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనన్న చంద్రబాబు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పూర్తిగా మారిపోయారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో షర్మిల వైకాపా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైకాపా కోసం నిస్వార్థంగా పనిచేస్తే తనపై రోజుకో కట్టుకథ పుట్టించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నుంచి రోజుకో జోకర్ బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని, వాటికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను సీఎం చేయాలని తన భర్త అనిల్ ప్రణబ్ ముఖర్జీని అడిగారని, ఒక కట్టుకథ పుట్టించారని షర్మిల ఆరోపించారు. గతంలో జగన్ సతీమణి భారతీరెడ్డితో కలిసే తన భర్త సోనియా గాంధీ వద్దకు వెళ్లారని వెల్లడించారు. ఈ విషయం గురించి భారతీరెడ్డి ఏమైనా సాక్ష్యం చెబుతారా అని షర్మిల ప్రశ్నించారు. ఆడపిల్లాన్ని కూడా చూడకుండా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారన్న ఆమె సాక్షి పత్రికలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అవరోధాలు కల్పించినా ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోలేదు. మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు. ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఈ సోషల్ మీడియా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగం ఉందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. అంతకుముందు షర్మిల వివేక కుమార్తె సునీత ఇడుపులపై ఎస్టేట్లో కలిశారు. 2 గంటలకు పైనే సాగిన ఈ సమావేశంలో ఇద్దరు రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య తర్వాత 5 ఏళ్ల నుంచి సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై ఒంటరి పోరు చేస్తున్న సునీతకు షర్మిల అండగా నిలబడ్డారు. ఇప్పుడు ఇద్దరు సమావేశం కావడం వైఎస్కు నివాళులర్పించడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో కడప లేదా పులివెందుల నుంచి జగన్ను బలంగా ఢీకొనాలంటే ఆ కుటుంబం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో షర్మిల సునీతతో సమావేశమైనట్టు తెలుస్తోంది. ప్రజా సంక్షేమం పేరిట వైకాపా ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు. విజయవాడలో భాజపా జిల్లా సంయోజకులు, ఇన్ఛార్జీలు, విస్తారకుల రాష్ట్ర స్థాయి సమావేశంలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. భాజపా జాతీయ సహా ఇన్ఛార్జి శివప్రకాష్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్నవారి నుంచి ఇటీవల స్వీకరించిన దరఖాస్తుల్ని నేతలు పరిశీలించారు. పొత్తుల గురించి జాతీయ నాయకత్వం స్పష్టత ఇస్తుందని మరోసారి పార్టీ శ్రేణులకు భాజపా నాయకత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వ మార్పును ఆశిస్తున్నారని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకు వెళ్ళగల నాయకత్వాన్ని ఆశీర్వదించాలి అని చెప్పి వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గడిచిన 10 సంవత్సరాలుగా ఒక్క అవినీతి మరక లేకుండా, కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రాజకీయం చేయకుండా, ఒక అభివృద్ధికి పెద్దపీట వేస్తూ స్వచ్ఛమైన పరిపాలన ఏ రకంగా దేశానికి అందించిందో ప్రజలందరూ కూడా గమనించారు. కనుక ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజలు ఈ సామర్థ్యాన్ని గుర్తించి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్దిస్తారని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రివర్స్ బారోయింగ్ పేరుతో తెచ్చిన 91,253 కోట్లు ఏం చేశారో లెక్క చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. తాజా బడ్జెట్ అంచనాల సమయంలో ఈ అవకతవకలు బయటపడ్డాయని తెలిపారు. ఈ సొమ్ములు ఎటు మళ్లించారో జగన్ ప్రభుత్వం చర్చకు రావాలని నాదెండ్ల సవాల్ చేశారు. నిధుల దుర్వినియోగంపై కాగ్ విచారణ చేయాలని కోరారు. జగన్ భీమిలి సభలో చంద్రబాబు, పవన్ కటౌట్లు ఏర్పాటు చేసి అమానుషంగా ప్రవర్తించడం జగన్ పైశాచిక ఆనందానికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక రాజకీయ సభలో ప్రతిపక్ష నాయకులు కటౌట్లు ఏర్పాటు చేసి, ఎటువంటి ఆనందమో నేను చెప్పలేను, పైశాచిక ఆనందం అనుకుంటా, బహుశా పంచింగ్ బ్యాగులు ఏర్పాటు చేసి రెచ్చగొట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నాన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 1,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. దాంతో పాటు ఇంకొక 91,253 కోట్ల దానికి లెక్క తేలడం లేదు. దీని కూడా కొత్త పదం రివర్స్ బారోయింగ్ అని తీసుకొచ్చారు.
ఈ లెక్కలపైన చర్చించడానికి మేము సిద్ధం. ముఖ్యమంత్రి గారు సిద్ధమా? ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని, ఈ కేసులో కూడా 17A నిబంధన వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయంతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అని అడిగింది. ఒకవేళ 17A వర్తిస్తే తదుపరి ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో పలు ఐపీసీ సెక్షన్లు ఉన్నాయన్న కోర్టు సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని నిలదీసింది. అన్ని వివరాలు పరిశీలించిన సుప్రీం ధర్మాసనం మిగతా కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైన విషయాన్ని గుర్తు చేసింది. ఈ దశలో కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, కొన్నింటిలో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ దశలో నిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు బయట ఉంటే నష్టమేంటని కోర్టు ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వ న్యాయవాది ఎన్నికల తరువాత ప్రభుత్వం మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ చంద్రబాబు కుమారుడు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అలాంటిది ఉంటే కోర్టులు చూసుకుంటాయన్న ధర్మాసనం ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం కూడా కనిపించడం లేదని పేర్కొంది. ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసి ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. మెడికల్ కాలేజ్ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా ఉమ్మడి విధానం తీసుకురావాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. వరంగల్, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు పరిశీలన జరపాలన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్పై భారం తగ్గుతుందన్నారు. ప్రజలు వైద్యం కోసం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లుల్ని ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ బోధనాసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రేవంత్ ఆదేశించారు. సర్వీసింగ్కు వెళ్లిన కారు మళ్లీ 100 స్పీడ్తో దూసుకువస్తోందని భారాస నేత కేటీఆర్ అన్నారు. చేవెళ్ల, పరిగిలో భారాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, కనీసం మంత్రిగా పనిచేయని వారిని సీఎం చేస్తే ఇలాగే ఉంటుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో వారం రోజుల్లో రైతు బంధు పడేదని, కానీ రేవంత్ పాలనలో ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు పడలేదని విమర్శించారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని మంత్రి అన్నారన్న కేటీఆర్, చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్కు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల్లోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు. రైతు బంధువులు ఆయన పోనీ కేసీఆర్ ఇచ్చిందని ఇయ్యంటే దానికి చెప్పు తీసి కొడతా అంటారు. ఇంత అహంకారం, చెప్పు తీసి రైతులను కొడతామని ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని మరి మీరు రేపు ఓటుతోని కొట్టాలి పార్లమెంట్ ఎన్నికల్లో అని చెప్పి మేము చూస్తా ఉన్నాం. రైతులకు చెప్పాలి, ఓటుతోని కొట్టండి, ఓటుతో వేటేయండి. మనం చెప్పులు తీసి మన చెప్పులు ఖరాబ్ చేసుకునే అవసరం లేదు. ఓటుతోని వేటేయాలి, వీళ్ళ అహంకారానికి బుద్ధి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 3 సహా దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 స్థానాలు ఉండగా బీహార్, మహారాష్ట్రలో 6 చొప్పున స్థానాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గుజరాత్, కర్ణాటకల్లో 4, ఒడిశా, రాజస్థాన్లో 3 చొప్పున రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ తెలిపింది. అదే రోజు సాయంత్రం 5:30 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించింది. ఈ ఎన్నికల కోసం ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 15 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, ఫిబ్రవరి 20 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందని ఈసీ వెల్లడించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వైకాపా ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ సభాపతి తమ్మినేని సీతారాం విచారణ జరిపిన తీరును రెబల్ శాసనసభ్యులు తప్పుపట్టారు. రాజ్యాంగ నిబంధనల మేరకు విచారణ జరగలేదని ఆరోపించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసుల మేరకు వైకాపా రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి విచారణకు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైకాపా ప్రభుత్వం కుట్రలకు పూనుకుందని విచారణ తర్వాత వారు ఆరోపించారు. తమపై చీఫ్ విప్ చేసిన ఫిర్యాదు అసలు పత్రాలు, ఆధారాలు అడిగితే ఇవ్వలేదన్నారు. న్యాయవాదిని పెట్టుకోవడానికి సమయం ఇవ్వలేమని స్పీకర్ చెప్పినట్లు ఎమ్మెల్యే ఆనమన్నారు. విచారణ అంతా ప్రహసనంలో ఉందన్నారు. ఏపీలో స్పీకర్ రూల్ బుక్ ని కూడా విభజించారని కోటమిరెడ్డి దుయ్యబట్టారు. మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి
మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. స్పీకర్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు. మేము లెటర్ ఇచ్చి రసీదు అడుగుతున్నాం. రసీదు కూడా ఇవ్వమంటే చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది? కోర్టులను ఆశ్రయిస్తాం, అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ జారీ చేసిన నోటీసులపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. మండలి చైర్మన్ నోటీసును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య వేసిన పిటిషన్ పైన విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది. శాసన సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించిన తీరును సవాలు చేస్తూ తెలుగుదేశం నాయకులు గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై కౌంటర్ వేయాలని ఏపీ స్పీకర్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పీకర్ నిర్ణయంపై గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో తన రాజీనామాను నిబంధనల ప్రకారం ఆమోదించలేదని గంటా కోర్టుకు తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన రాజీనామాను రాజ్యసభ ఎన్నికలకు ముందే ఆమోదించడంలో అర్థమేంటని వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనీయరాదనే ఉద్దేశంతోనే తన రాజీనామాను హుటాహుటిన ఆమోదించారని తెలిపారు. ఈ మేరకు ఏపీ న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి కౌంటర్ వేయాలని హైకోర్టు నోటీసులిచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల్ని త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. సచివాలయంలో ఉత్తమ్తో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, పన్నికారెడ్డి, కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. నారాయణపూర్, కొడంగల్ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులపై సమీక్షించారు. రేవంత్ రెడ్డికి పేరు వస్తుందన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కోయల్ సాగర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని మరో 2 టీఎంసీలు పెంచాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సుమారు 70% పూర్తయిన ప్రాజెక్టులను కూడా పక్కన పెట్టి పాలమూరు రైతులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రాజెక్టుల్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలన్న విజ్ఞప్తికి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ రెరా కార్యదర్శి బాలకృష్ణ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బాలకృష్ణను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ తరపు ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. నిందితుడి పేరు మీద, బినామీల పేరు మీద లాకర్లు ఉన్నాయని, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలు తెలుసుకోవాల్సి ఉందని ఏసీబీ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అధికారాల్ని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకోవాల్సి ఉందన్నారు. బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏసీబీ అధికారులు ఇప్పటికే దాదాపు 2 రోజులు సోదాలు నిర్వహించి వివరాలు సేకరించారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవని, ఆయన ఏటా ఆదాయ పన్ను కడుతున్నారని తెలిపారు. ఈ వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఇక లేరు. అనారోగ్యంతో ఈ ఉదయం ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని తన నివాసంలో కన్నుమూశారు. నర్సారెడ్డి భౌతిక కాయానికి పలువురు నివాళులర్పించారు. తర్వాత ప్రజలు, పార్టీ నాయకుల కోసం భౌతిక కాయాన్ని మధ్యాహ్నం గాంధీభవన్కు తరలించగా పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు. తర్వాత సాయంత్రం మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నర్సారెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామానికి చెందిన నర్సారెడ్డి 1972 నుంచి 2 ఏళ్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన నర్సారెడ్డి జలగం వెంగళరావు మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. నర్సారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు. నీకు నీతోనే పోటీ, ఇతరులతో కాదు అంటూ ఈ ఏడాది వార్షిక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. పిల్లల్ని ఇతరులతో పోల్చి చూస్తే అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పరీక్షల వేళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఒత్తిడి పెంచకూడదని సూచించారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన పరీక్షపై చర్చ 7వ విడత కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మోదీ పలు సూచనలు చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్మిస్తారని, ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉందని చెప్పారు. ఎవరిలో ఏ సృజనాత్మకత ఉందో గుర్తెరిగి వారిని ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని మోదీ సూచించారు.
ఫలితాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా బంధువుల నుంచి రన్నింగ్ కామెంటరీ ఉంటే అది పిల్లల మానసిక శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని ప్రధాని చెప్పారు. ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులతో మమేకమై వారి సందేహాల్ని నివృత్తి చేసి బాగా చదివేందుకు దోహదపడాలన్నారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులతో భయం లేకుండా తమ సమస్యలు పంచుకునే పరిస్థితి ఉండాలని ప్రధాని ఉద్బోధించారు. माँ बाप हर बार अपने बच्चों को कोसते रहते, देख तू खेलता रहता है, देख वो किताबें पढ़ता है, यानी वो भी हमेशा उसी का उदाहरण देते हैं। कृपा करके माँ बाप इन चीजों से बचे। जो माँ बाप अपने जीवन में ज्यादा सफल नहीं हुए, जिनको अपने पराक्रम, अपनी सफलताएं, अपनी सिद्धियों के विषय में दुनिया को कुछ कहने को नहीं है, बताने को नहीं है, तो वे अपने बच्चों का रिपोर्ट कार्ड ही अपना विजिटिंग कार्ड बना देते हैं। किसी को मिलेंगे, अपने बच्चे की कथा सुनाएंगे। अब ये जो नेचर है वो भी एक प्रकार से बच्चे के मन में एक ऐसा भाव भर देता है कि मैं तो सब कुछ हूं। పోటీ పరీక్షల శిక్షణకు పేరొందిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. జేఈఈ మెయిన్స్ కు సిద్ధమవుతున్న మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. తాను చదవలేకపోతున్నానంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న స్థానిక బాలిక జేఈఈ పోటీ పరీక్షల కోసం అక్కడి ఓ కోచింగ్ సెంటర్లో చేరింది. అయితే ఒత్తిడిని తట్టుకోలేక తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. సూసైడ్ నోట్లో జేఈఈ చదవలేకపోతున్నట్టు పేర్కొన్న బాలిక తాను జీవితంలో ఓడిపోయానని క్షమించాలంటూ తల్లిదండ్రుల్ని కోరింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఈ ఏడాది జరిగే ఎన్నికలే ప్రజలకు చివరి అవకాశమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో భాజపా మరోసారి గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నియంతలా మారిపోతారని ఆరోపించారు. మోదీ మళ్లీ గెలిస్తే ఇక దేశంలో ఎన్నికలే ఉండవన్న ఖర్గే నియంతృత్వం వస్తుందని, ప్రజాస్వామ్యం ఉండదని వ్యాఖ్యానించారు. మోదీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందని పేర్కొన్నారు. భాజపా, ఆర్ఎస్ఎస్ రెండూ విషంతో సమానమని విమర్శించిన ఖర్గే వాటి నుంచి ప్రజలు దూరంగా జరగాలని కోరారు. वो हमेशा ये कहते हैं मोदी जी 70 साल में कांग्रेस क्या किया। अरे भाई हम 70 साल में कुछ नहीं करते। मोदी जी आप चीफ मिनिस्टर ही नहीं बनते थे। हम देश के संविधान को बचाए, देश के लोकतंत्र को बचाए। आप लोकतंत्र को खत्म कर रहे हैं। ये आरएसएस और बीजेपी ये विष जैसे हैं। आप देखिए मणिपुर में हजारों लोग मर रहे हैं, महिलाओं का रेप हो रहा है। कहाँ है मोदी जी, कहाँ है बीजेपी? जाके अपनी सूरत बताओ मणिपुर में। देश को एक रखने के लिए अगर कुर्बानी भी देना पड़ती है तो आपको देना पड़ेगा, क्योंकि आप में वो हिम्मत नहीं। కర్ణాటకలోని కెరగోడు గ్రామంలో హనుమంతుడి జెండాను అధికారులు తొలగించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అధికార కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందంటూ భాజపా శ్రేణులు జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు దిగారు. అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన హనుమాన్ జెండాను తొలగించి త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం ద్వారా అధికారులు జాతీయ జెండాను కూడా అవమానించారని భాజపా శ్రేణులు ఆరోపించాయి. కెరగోడులో కాషాయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చింపడం సహా వాహనాల్ని ధ్వంసం చేశారు. రాజధాని బెంగళూరులోని మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద చేపట్టిన నిరసన ప్రదర్శనలో భాజపా ఎమ్మెల్యే సీకే రామ్మూర్తి పాల్గొనగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ఈ పరిస్థితిపై సమీక్షించిన సీఎం సిద్ధరామయ్య భాజపా కావాలనే అనవసర అంశాలపై ఆందోళనలు చేస్తోందని ఆరోపించారు. మాండ్యాలో జాతీయ జెండా, కన్నడ జెండాల్ని మాత్రమే ఎగరేసేందుకు అనుమతి తీసుకున్నారని, హనుమధ్వజం కోసం కాదని సీఎం తెలిపారు. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 360 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1241 పాయింట్లు పెరిగింది. ఉదయం 70,968 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో 70,880 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లింది. ఈ క్రమంలో మరోసారి 72,000 బెంచ్ మార్కును తాకిన సూచీ 72,010 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 71,941 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 385 పాయింట్లు పెరిగి 21,738 పాయింట్ల వద్ద ముగిసింది.